నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని ఇవ్వడానికి అనుమతించమని అడగగా అనుమతించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయగా బారికేడ్లను తోసుకొని ఆర్టీయూకేటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాలేజీలో ఉన్న వసతులను పరిష్కరించి వెళ్తామని అడగగా అనుమతి ఇవ్వకపోవడంతో వినతి పత్రాన్ని కాలేజీ డీన్ దత్తుకు అందజేశారు. అనంతరం కేసీఆర్ మీ వల్ల యూనివర్సిటీని నడపడం చేతకాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పాలంటూ విమర్శించారు. దీంతో పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ గారికి ఒక్కటి చెప్పబోతున్నా, అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీకి పోయి వచ్చినావు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చినావు. మీకు చేత కాకపోతే మేము అడాప్ట్ చేయడానికి సిద్ధం ఉన్నాం. ఈ యూనివర్సిటీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యూనివర్సిటీ ఎట్లా నడిపించాలనో, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనో, ఈ పిల్లలు ప్రాణం ఎట్లా కాపాడాలనో మేము చూసుకుంటాము. ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు అడాప్ట్ చేసుకోండి అని మీరు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసి ఎట్లా నడిపిస్తాము. అప్పుడు చూడండి, అరవింద్ లేకపోతే టోటల్ ఇక్కడ ఉన్న స్టాఫ్కి తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ గారితో ట్రైనింగ్ తీసుకొని రండి. అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంది, ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడిపిస్తారు అనేది తన దగ్గర పోయి నేర్చుకొని వచ్చిన ఆల్రెడీ మళ్ళీ డబల్ పోయి అది నేర్చుకొని వచ్చి ఈ పద్ధతిగా నడిపిస్తే యూనివర్సిటీ మన పిల్లలకి, పేద ప్రజా పిల్లలు, గ్రామీణ ఏరియాలో ఉన్న పేద ప్రజా పిల్లలకి నాలెడ్జ్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే కేసీఆర్ గారికి ఇప్పుడు మా సార్ చెప్పినట్టు 10-15 రోజు కాలి ఇప్పటి వరకు విజిట్ చేయడానికి కూడా ఫుర్సత్ లేదంటే ఎక్కడ ఏది ప్రభుత్వం నడిపించేది? అసలు అడ్మినిస్ట్రేషన్ తెలివి లేకపోతే మేము నేర్పుతాం. గారు ముఖ్యమంత్రి తెలంగాణ గారికి ఒక్కటే చెప్పబోతున్నా, అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీకి పోయి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కొన్ని విషయాలు